సభకు విచ్చేసిన పెద్దలందరికీ ముందుగా నమస్కారం. ముదుగొండ ఈశ్వరయ్య గారి గురించి మాట్లాడాలంటే మహాత్మా జ్యోతిబా పూలే తప్పనిసరిగా స్మరణకు వస్తారు. ఆయన్ని ఆంధ్ర పూలే అని చాలా గౌరవంగా అందరూ కూడా పిలవటానికి కారణం ఏమంటే, పూలే భావజాలం అనే దాన్ని ఇరు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ప్రచారం చేసి, పూలే అంటే ఎవరు తెలియచేసినటువంటి గొప్ప వ్యక్తి. ఈశ్వరయ్య గారితో తొలి పరిచయం నాకు 99వ సంవత్సరంలో జరిగింది. నేను ఇక్కడికి అసిస్టెంట్ కమిషనర్ గా వచ్చినప్పుడు ఆయన జేబీ రాజు గారు ఇద్దరు కూడా మా ఆఫీస్ వచ్చి పూలే సంస్థకు మీరు అధ్యక్షుడిగా ఉండాలని అడిగారు. సాధారణంగా నేను సలహాదారుగా ఉండడానికి ఇష్టపడతాను, కానీ అధ్యక్షుడిగా ఉండేటువంటి అవకాశం నాకు తక్కువ. కారణం ఏమంటే, అధ్యక్షుడు అనగానే దానికి చాలా కాలం అంకిత భావంతో చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగిగా అది నాకు సాక్ష్యం కాదు కాబట్టి ఉండనని చెప్పాను నేను. అయితే పూలే భావజాలం గురించి నాకు బాగా తెలుసు. జేబీ రాజు గారు మరి అంబేద్కరిజం పైన ఎంత అద్భుతంగా పోరాటం సాగిస్తారో అందరికి తెలుసు. మరి ఈశ్వరయ్య గారు వచ్చి, సార్ మీరు ఉండాలి అని అడిగినప్పుడు నేను కాదనలేకపోయాను. కారణం ఏమంటే, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి సౌమ్యత. ఆయన ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉండేటువంటి వ్యక్తి. ఆ చిరునవ్వుతో మనం ఎప్పుడు కనిపించిన ఒక చాలా విశాలమైన నవ్వు నవ్వేవారు ఆయన. అందువల్ల అప్పుడు తప్పనిసరిగా సరే సార్ నేను ఉంటానని చెప్పాను. అప్పుడు అధ్యక్షుడిగా ప్రారంభించినటువంటి ఆ ప్రయాణం, మరి వారు లేకపోయినా వారు కుమారులు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు కూడా ఈ సంస్థ అనే దానికి నేను నా సహాయ సహకారాలు అందిస్తున్నాను. ఈశ్వరయ్య గారి గురించి చెప్పదగ్గ అంశాలు చాలా ఉన్నప్పటికీ ఒకే ఒక విషయాన్ని నేను ఇప్పటికి కూడా మర్చిపోను. నాకు చాలా ఒక మంచి మధుర స్మృతిగా ఉన్నటువంటి ఒక భావన ఆయన చెప్పారు. ఆయన చెప్పింది ఏమంటే, తాను చాలా చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎక్కిన వ్యక్తి అయినా తన జీవితం ప్రారంభంలో జరిగిన ఒక సంఘటన చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, తాను ఒక వ్యక్తి దగ్గర పని చేస్తున్నారు, చాలా చిన్న స్థాయిలో పని చేసేటప్పుడు సాధారణంగా యవ్వనంలో ఉండే వాళ్ళు యజమాని ఉంటే పని చేయటం, లేకపోతే పని ఎగ్గటం జరుగుతూ ఉంటుంది. ఈయన కూడా అదే ఆలోచన విధానంతో కాస్త పని అంటి పట్టినట్టుగా ఉండే సందర్భంలో ఆ యజమాని ఒక మాట చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఈశ్వరయ్య, నువ్వు ఇలా పని చేయటం మూలంగా నాకు నష్టం అని నువ్వు అనుకుంటున్నావేమో. నష్టం వస్తుంది, పర్వాలేదు, కానీ నష్టపోయేది నిజానికి నేను కాదు. ఇలా ఉంటే నష్టపోయేది నువ్వే. అంటే నీ జీవితం గురించి నువ్వే ఆలోచించు అని ఒక మాట చెప్పాడు. ఆ మాటను తన జీవితాంతం కూడా ఆయన ఆచరించి చూపించాడు. అందువల్లనే చదువు అంత తక్కువగా ఉన్నా కానీ, అంటే మనం అనుకున్నటువంటి డిగ్రీలు వగేరా లేకపోయినా కానీ, ఆయన చాలా సమున్నతమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి ఆ రోజు చెప్పిన మాటే కారణమని ఈశ్వరయ్య గారు చెప్పారు. చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. నేను చాలా సందర్భాల్లో చాలా మంది కూడా ఆ మాటను చెప్పారు. సో ఆ విధమైనటువంటి ఒక మంచి వ్యక్తి, అంటే ఏంటి, జీవితాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతున్న వ్యక్తి ఈశ్వరయ్య గారు. ఈశ్వరయ్య గారు నుంచి మనం నేర్చుకోదగ్గటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. ఒకటేమంటే, చదువు అనేటువంటిది ఒక కార్యాచరణ చేయడానికి ఆటంకం కాదు, కమిట్మెంట్ ఉండాలి. ఆ కమిట్మెంట్ అనేది చాలా ముఖ్యమైన విషయాన్ని ఆయన నిరూపించారు. పూలే గురించి చాలా మంది ప్రేమాభిమానాలు చూపించినా కానీ కార్యాచరణలో చూపించినటువంటి వ్యక్తి, త్రికరణ శుద్ధిగా కార్యాచరణలో చూపించిన వ్యక్తి ఈశ్వరయ్య గారు. ఆయన అంతకు ముందు ఫిబ్రవరి 21 ప్రాంతాల్లో బర్త్డే చేస్తుండేవారు. నేను మళ్ళా అధ్యక్షుడిగా అయిన తర్వాత గమనించింది ఏమంటే, పూలే బర్త్డే అది April 11th అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత మళ్ళా ఫిబ్రవరి నుంచి మళ్ళా మేము April 11th గా మార్చాం. తర్వాత ఏమైందంటే, కరెక్ట్ డేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి April 11th ఆ బర్త్డే దాన్ని సెలబ్రేట్ చేస్తూ, అలాగే పూలే ఒక్కరే కాదు, పూలే అనగానే మనకి కనిపించేటువంటి స్ఫురించేటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే. కాబట్టి సావిత్రిబాయి పూలే బర్త్డే కూడా సెలబ్రేట్ చేయాలి అన్న ఉద్దేశంతో సావిత్రిబాయి పేరుతో మరొక సంస్థను ప్రారంభించి సినీ యాక్టర్ శారద గారు దానికి అధ్యక్షులుగా ఉండేటట్టుగా ఆయన, అంటే ఏంటి, ఇరువురికి కూడా సమప్రతిపత్తితో ఆయన చేసేవారు. నిజానికి ఏంటంటే, స్త్రీ పురుషులు ఇరువురికి కూడా సమానమైనటువంటి గౌరవాన్ని ఇవ్వాలనేటువంటి భావనని ఈశ్వరయ్య గారు ఆయన చరిత్ర ద్వారా చూపించారు. ఈశ్వరయ్య ఎలా మన పిల్లలకి మనం సహకరించగలం? ఎందుకంటే పూలే భావజాలం అనే దాన్ని మనం ప్రచారం చేయాలంటే పూలే గారికి ఏదో పూలదండలు వేస్తే సరిపోదు. ఒక వ్యక్తిని మనం గౌరవించాలంటే ఆ వ్యక్తి ఏ భావజాలాన్ని అయితే అనుసరించి తన జీవితాన్ని ఒక మార్గదర్శకంగా మనకు అందించారో ఆ భావజాలం అనే దాన్ని తీసుకుని ఆ భావజాలం అడుగు జాడలలో పడడం చాలా ముఖ్యం. అందువల్ల పూలే భావజాలం అనే దాన్ని ప్రచారం చేయాలంటే ఏం చేయాలని ఆ రోజు మేము ఆలోచించి అనుకున్నది ఏమంటే, యువత
ఆ భావజాలానికి వారసులుగా ఉండాలి. అలా వారసులుగా ఉండాలంటే యువతకు కనిపించేటువంటి వ్యక్తిత్వ వికాసం అనే దాన్ని తెలియజేస్తూ ఆ వ్యక్తిత్వ వికాసంలోనే పూలే భావజాలాన్ని ప్రచారం చేయాలనేటువంటి ఆలోచనతో మన ఇరు రాష్ట్రాలలో, అంటే అప్పటికి ఒకే రాష్ట్రం ఉండేది కాబట్టి ఇరు రాష్ట్రాలలో ఉన్నటువంటి చాలా ప్రధానమైన జిల్లా కేంద్రాలన్నింటిలో కూడా వ్యక్తిత్వ వికాసం అనే కార్యక్రమాలన్నీ వాటిని తీసుకెళ్లడం, ఆ విధంగా పూలే భావజాలం అనే దాన్ని మన ఇరు రాష్ట్రాల్లో కూడా ప్రచారం చేయడం అనేటువంటిది జరిగింది. ఇక ఆయన కోరేటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి, అవి చాలా ముఖ్యమైన అంశాలే. ఆయన ఎప్పుడు కూడా కోరేటువంటిది ఏమంటే పూలే బర్త్డే కూడా ప్రభుత్వం గుర్తించాలి. అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే గుర్తింపు ప్రభుత్వాలు ఇచ్చాయో ఆ విధమైన గుర్తింపు కావాలని జీవితాంతం కూడా పోరాటం సాగించారు. ఫలితంగానే పూలే జీవితం అంటే పూలే బర్త్డే అనే దాన్ని ప్రభుత్వం నిర్వహించడం అనే కార్యక్రమం జరిగింది. అయితే ఇంకా దాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన, బీసీసీ సంస్థ పైన, ప్రభుత్వాల పైన కూడా ఉంది. మరొక అంశం ఏమంటే సావిత్రిబాయి ఫూలే మొట్టమొదట విమెన్ టీచర్, ఒక మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుడిగా ఆమెకు దక్కవలసినటువంటి ఖ్యాతి లేక క్రెడిట్ అనేది దక్కడం లేదు. కారణం ఏమంటే ఎవరో ఒక వ్యక్తికి మనము టీచర్ గా మనం జరుపుకోవడం జరుగుతుంది. అలా కాకుండా నిజమైనటువంటి వ్యక్తికే ఆ టీచర్ ఖ్యాతి దక్కాలన్నటువంటి ఒక ప్రయత్నం అయితే మేము చేశాము. అనేక సార్లు ప్రభుత్వాన్ని కూడా చెప్పడం జరిగింది. అయితే చాలా సంతోషించదగ్గ అంశం ఏమంటే ఈ ఏడాది ప్రభుత్వమే ఆమెను మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయునిగా గుర్తించి ఆమెకు తగినటువంటి సముచిత గౌరవాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏమంటే ఇది నిజమైన నివాళిగా నేను భావిస్తాను ఈశ్వరయ్య గారికి. ఎందుకంటే ఈశ్వరయ్య గారికి ఉన్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏమంటే పూలే అనేటువంటి ఆ పూలే బర్త్డే అలాగే సావిత్రిబాయి పూలే బర్త్డే రెండింటిని కూడా చిరస్మరణీయంగా చూసుకోవాలన్నటువంటి తలంపు ఆయనకు ఉండేది. దాన్ని ఈ రోజు ప్రభుత్వాలు చేశాయి. అయితే ఇవి నామమాత్రంగా కాకుండా నిజమైన స్ఫూర్తితో జరగాలంటే మనమంతా కూడా దానికి కంకణం కట్టుకోవాలి. అదే విధంగా బీసీసీఐ ఒక సంస్థ అంటే ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి ఒక మంచి కేంద్రాన్ని ఏర్పాటు చేసినటువంటి దేవేంద్ర గౌడ్ గారు అలాగే ఇంద్రవెల్లి రమేష్ గారు వీరు కూడా ఏమంటే ఈ కార్యక్రమాలనే వాటిని ముఖ్యంగా ఏమంటే పూలే కార్యక్రమాలనే వాటిని చిత్తశుద్ధితో అందరూ చేసినట్టుగా మనం దీన్ని చేయించాల్సిన అవసరం ఉంది. నా దృష్టిలో ఏమంటే మరొక అంశం పూలే చిత్రపటాలు కానీ సావిత్రిబాయి పూలే చిత్రపటాలు కానీ అనేక రకాల చిత్రపటాలు చూపిస్తుంటారు. అంటే ప్రజల దృష్టిలో పూలే ఎలా ఉంటారు, సావిత్రిబాయి ఎలా ఉంటారు, భిన్నమైనటువంటి ఫోటోలనే వాళ్ళకు పెడుతున్నాయి. మన సంస్థ ద్వారా మనం కూడా చేయాల్సినటువంటిది ఏమంటే మహారాష్ట్రలో పూలే వాడలో అంటే పూణే జిల్లాలో ఏ చిత్రపటాలు అయితే ఉన్నాయో, ఏ స్టాచ్యూస్ అయి ఉన్నాయో అటువంటి చిత్రపటాలు అటువంటి స్టాట్యూస్ మాత్రమే మనం అంగీకరించాలి. కారణం ఏమంటే బ్రాండింగ్ అనేటువంటి రోజుల్లో చాలా చాలా ఇంపార్టెంట్. భిన్నమైనటువంటి చిత్రపటాలు పెట్టడం మూలంగా వారి మీద గౌరవం తగ్గుతుంది. ఒకే రకమైన చిత్రపటాలు పెట్టడం మూలంగా వారి గురించి వారి భావజాలం గురించి తెలుసుకోవడానికి చాలా మంచి అవకాశం వస్తుంది. కాబట్టి దీని గురించి మనం ఆలోచించాలని నేను కోరుతున్నాను. అదే విధంగా ఏమంటే మనకు హైదరాబాద్ కి చాలా గర్వకారణం ఏమంటే అంబేద్కర్ ఉన్న స్టాచ్యూ అంటే 200 అడుగుల ఎత్తులో ఆ స్టాచ్యూ ఉండడం అనేది చాలా చాలా గర్వించదగ్గ అంశం. మరి పూలే బర్త్డే కూడా 200 బర్త్డే కూడా రాబోతుంది 2 సంవత్సరాల్లో. ఈ సందర్భంగా ఏమంటే మన సంస్థ తరఫున మన తరఫున ప్రభుత్వం కూడా మరి సముచితంగా పూలే గారికి సావిత్రిబాయి పూలే ఇద్దరికి కూడా మరి ఆ విధమైన గౌరవాన్ని ఏర్పాటు చేయడానికి తగినటువంటి చర్యలు తీసుకోవాలి. దానికి మనం కూడా ఉద్యమించాలి. మనకి చాలా సంతోషకరమైన అంశం ఏమంటే చాట్ల ఐలమ్మ పేరున ఒక యూనివర్సిటీ ఇక్కడ రావడం, అంటే ఒక మహిళామణి పేరున ఒక ఫైటర్ పేరున ఒక యూనివర్సిటీ రావడం అనేది చాలా చాలా ముదావహమైన అంశం. అలాగే మనకి పూణేలో సావిత్రిబాయి పూలే యూనివర్సిటీ ఉంది. మనకు అనేక యూనివర్సిటీస్ కి ఇంకా పేర్లు పెట్టలేదు. కాబట్టి మన హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీకి మహాత్మా జ్యోతిబా ఫూలేతో పాటుగా సావిత్రిబాయి ఫూలే పేరును కూడా ఒక యూనివర్సిటీస్ రావడం అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయం. దాని గురించి ప్రజలు చేయాల్సిన అవసరం చాలా ఉంది. అదే విధంగా మహాత్మా జ్యోతిబా ఫూలే సాహిత్యం, ఈ సాహిత్యం అనేటువంటిది మరాఠీలో ఉంది. అక్కడక్కడ కొంత ఇంగ్లీష్ లో అనువాదం వచ్చింది. కానీ అంబేద్కర్ గారు రచనలు ఏ విధంగా అయితే తెలుగులోకి వచ్చాయో అదే విధంగా ఆయన మొత్తం సాహిత్యం అంతా కూడా సావిత్రిబాయి సాహిత్యం కూడా ఈ ఇరు సాహిత్యం కూడా తెలుగులోకి వచ్చినట్లయితే అది నిజమైన నివాళిగా నేను భావిస్తాను. కారణం ఏమంటే ఐశ్వర్య గారు ఎప్పుడు కూడా మహారాష్ట్రకి వెళ్లి అక్కడి నుంచి ఆ సాహిత్యం సంబంధించి సినిమాలకు సంబంధించి తీసుకొచ్చేవారు. అందువల్ల ఇటువంటి సాహిత్యం అనువాదం అనే దాన్ని తీసుకొచ్చి అందరికి అందుబాటులో చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇక ముఖ్యంగా ఏమంటే మహాత్మా జ్యోతిబా ఫూలే గురించి సావిత్రిబాయి ఫూలే గురించి ప్రస్తావించడానికి కారణం ఏమంటే వారు ప్రస్తావిస్తేనే ముదిగొండ ఈశ్వరయ్య గారి ఆ మనస్సు అనేటువంటిది చాలా సంతోషపడుతుంది. అందువల్ల ఈ రోజు మనం ఆలోచించాల్సిన
చేసినటువంటిది ఏంటంటే ఈ పూలే భావజాలం, అంబేద్కర్ భావజాలం, వీటిని మనం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇలా చేయాలంటే కేవలం మనం సెగ్మెంటెడ్ గా కాకుండా వీరిరువురికి కూడా స్ఫూర్తి ప్రదాతగా ఉన్నటువంటి గౌతమ బుద్ధుడు, ఈ గౌతమ బౌద్ధుని బోధనలనే వాటిని ఆసరాగా చూసుకుని ఈ బహుజన సమాజంలో ఉన్నటువంటి వర్గాలందరూ కూడా ఒక క్రియాశీలంగా శాస్త్రీయంగా ఆలోచించి ఒక బృహత్తరమైనటువంటి డెమోక్రాటిక్ సొసైటీని నిర్మింప చేయడానికి ప్రయత్నం జరగాలి. అటువంటి ప్రయత్నం జరగడంలో మరి పెద్దలైన మీరందరూ కూడా ఆలోచిస్తారని కోరుకుంటూ ఈ రోజున ఈశ్వరయ్య గారి 5వ వర్ధంతి జరుగుతుంది. ఈ వర్ధంతి అనేటువంటిది కేవలం వర్ధంతిగా మాత్రమే కాకుండా వారి వర్ధంతి రోజున అనేక చర్చలు, సమావేశాలు అనే వాటిని ఏర్పాటు చేసే విధంగా మనం దాన్ని ముందు తీసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.